Hi friends, welcome to my YouTube channel. అర్థమెటిక్లో భాగంగా సూక్ష్మీకరణలు మూడవ భాగానికి స్వాగతం. రూల్ 7 తెలుసుకుందాం. a cube plus b cube is equal to a plus b into a square plus b square minus ab. a plus b into a square minus ab plus b square. a cube plus b cube by a square plus b square minus ab is equal to a plus b. a cube minus b cube is equal to a minus b into a square plus ab plus b square. a square plus b square plus ab. a cube minus b cube by a square plus b square plus ab is equal to a minus b. a square plus ab plus b square by a cube minus b cube is equal to 1 by a minus b. a cube plus b cube, a plus b into a square minus ab plus b square. a cube minus b cube is equal to a minus b into a square plus ab plus b square. Right. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. 0.125 plus 0.064 by 0.25 plus 0.14 minus 0.2 విలువ ఎంత? ఇక్కడ మనకు ఇది a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే 0.5 హోల్ క్యూబ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ ab ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. a plus b, a 0.5, b 0.04, 0.4 whole cube, 0.4 whole cube. 0.5 plus 0.4 is equal to 0.9 ఆన్సర్. ఇక్కడ ఆ ఫార్ములా ఏది ఉంది అనేది మనకు తెలుసుకుంటే సరిపోతుంది. ఆ ఫార్ములా ఏది ఉంది? a cube plus b cube by a square plus b square minus ab అంటే డైరెక్ట్ a plus b. a అంటే 0.5 whole cube, b అంటే 0.4 whole cube. రైట్, అంటే ఇక్కడ ఆన్సర్ ఈజ్ 0.9. రైట్, ఇంకోటి చూడండి. 885 ఇంటూ 885 ఇంటూ 885 ప్లస్ 115 ఇంటూ 115 ఇంటూ 115 బై 885 ఇంటూ 885 ప్లస్ 115 మైనస్ 800 అంటే ఇక్కడ ఇది సింపుల్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి ఫార్ములా ఉంది. అంటే మనకేంది ఏ ప్లస్ బి. ఏ క్యూబ్ 885 క్యూబ్ 115 క్యూబ్ బై ఏ స్క్వేర్ 885 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 115 స్క్వేర్ మైనస్ ఏబి అంటే డైరెక్ట్ ఏ ఎంత ఉంది మనకు? ఏ ఇది 885, బి 115. 885 ప్లస్ 115, 885 115 కూడితే మనకు ఎంత వస్తుంది? 980 అంటే 1000 వస్తుంది. ఆన్సర్ 1000. ఫస్ట్ దాంట్లో ఉన్న లాజిక్ తెలుసుకోవాలి. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఉందా, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఉందా, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేస్తే ఎమ్మటే ఆన్సర్ క్షణాలలో చెప్పొచ్చు. రైట్, ఇంకోటి చూడండి ఫ్రెండ్స్. 2.3 హోల్ క్యూబ్ మైనస్ 0.27. 0.27 మీన్స్ 0.3 హోల్ క్యూబ్. 0.3 హోల్ ఏ ఇది బి అవుతుంది. ఏ 2.3, బి 0.3. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 2ab ప్లస్ ఏబి ప్లస్ ఏబి వచ్చిందంటే ఇక్కడ మనకేంది? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఇక్కడ చూడండి. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి అంటే ఇది మనకు ఆన్సర్ ఏ మైనస్ బి. ఏ 2.3 మైనస్ బి 0.3. 2.3 నుంచి 0.3 తీసేస్తే ఆన్సర్ ఈజ్ 2. 2.3 నుంచి 0.3 తీసేస్తే ఆన్సర్ 2. అంటే ఇంట్లో ఈ ఫార్ములా ఇచ్చిన సమస్యలో ఏ ఫార్ములా దాగి ఉంది, ఆ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తే ఎమ్మటే క్షణాలలో ఆన్సర్ చెప్పొచ్చు. రైట్, ఇంకోటి చూడండి.
0.5 into 0.5 into 0.5 plus 0.6 into plus 0.6 into plus the a cube plus b cube, a cube plus b cube, a cube plus b cube, a square 0.5 into the a into a square, b into b square, ab అంటే ఇక్కడ a square minus ab plus b square is equal to మనకేముంది a square plus a cube plus b cube by a square minus ab plus b square అంటే a plus b ఆన్సర్. a plus b, a 0.5 plus b 0.6, 0.5 plus 0.6 1.1, 1.1 is the answer, 1.1 is the answer. అంటే a cube plus b cube is equal to a plus b into a square minus ab plus b square, a cube plus b cube by a square plus b square minus ab ఉంటే a plus b ఆన్సర్. ఒకవేళ a cube minus b cube by a square plus b square plus ab ఉందనుకో వాటి భేదం a minus b. అంటే ఇక్కడ ఇచ్చిన సమస్య అనేది ఏ ఫార్ములా ప్రకారం ఉంది ఆ ఫార్ములా ఫైండ్ అవుట్ చేస్తే ఇక గుణించనక్కర్లేదు. ఈ ఫార్ములా ఐడియా లేకపోతే మామూలుగా ఏం చేస్తాం మనం ఫ్రెండ్స్, రూల్ 8 తెలుసుకుందాం. a to the power of m into a to the power of n is equal to a to the power of m plus n, a ఘాతం m into a ఘాతం n is equal to a ఘాతం m plus n, a ఘాతం m into a ఘాతం n is equal to a ఘాతం m minus n, a ఘాతం divided by a ఘాతం n is equal to a ఘాతం m minus n, a ఘాతం m divided by b ఘాతం minus n is equal to minus b to the power of minus n is equal to a ఘాతం m into b ఘాతం n, a by b whole ఘాతం minus m by n is equal to b by a whole ఘాతం m by n, minus a by b whole ఘాతం minus m by n is equal to minus b by a అంటే m by n. ఇక్కడ ఉన్న భిన్నం అనేది తలకిందులు అవుతుంది. a ఘాతం మైనస్ n is equal to 1 by a ఘాతం n, a ఘాతం m ఇంటూ భూములు సమానం అయితే ఘాతాలు కూడతాం, భూములు సమానం డివిజన్ రూల్ ఏమవుతుంది ఘాతాల భేదం అవుతుంది. ఇక్కడ a ఘాతం m డివైడెడ్ బై b ఘాతం మైనస్ n అంటే ఏమవుతుంది a ఘాతం m ఇంటూ b ఘాతం n, a బై b హోల్ ఘాతం మైనస్ m బై n అన్నాం అనుకోండి, b బై a హోల్ ఘాతం m బై n, మైనస్ a బై b హోల్ ఘాతం మైనస్ m బై n అంటే మైనస్ b బై a హోల్ ఘాతం m బై n, a ఘాతం మైనస్ n is equal to 1 by a ఘాతం n, 1 by a ఘాతం n. ఇక్కడ ఉదాహరణలు చూద్దాం. 243 ఘాతం 0.12 ఇంటూ 243 ఘాతం 0.08. ఇక్కడ మనకు ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n అంటే ఏ ఘాతం m ప్లస్ 1, 243 హోల్ ఘాతం భూములు సమానం అంటే ఘాతాలు కూడతాం 0.12 ప్లస్ 0.08 అంటే ఇక్కడ దీన్ని చూడండి 0.12 0.08 యాడ్ చేస్తే 0.12 అంటే 0.20 వస్తుంది. 0.20 అంటే 243 ఘాతం 0.2, 0.2 జీరోకి విలువ లేదు. మరి 243ను 3 ఘాతం 4 రాస్తాం, 3 ఘాతం 4, మూలముల 9, 9 మూల 27, 23 81, 81 అంటే 3 ఘాతం 5, 3 ఘాతం 5, 0.2 అంటే 2/10, 2/10. చూడండి దాన్ని 3 ఘాతం 5 ఇంటూ 2/10, 5 ఒకట్ల 5 రెండ్ల, 5 ఒకట్ల 5 రెండ్ల, 2 2 క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది 3 ఘాతం 1 అంటే దాని విలువ 3, దాని విలువ 3. నెక్స్ట్ ఇంకోటి చూడండి 1/64 హోల్ ఘాతం 0 ప్లస్ 64 ఘాతం మైనస్ 1/2 ప్లస్ మైనస్ 32 హోల్ ఘాతం 4/5. ఇక్కడ ఏ ఘాతం 0 is equal to 1,
ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0, నాట్ డిఫైన్డ్. ఏ విలువ 0 ఘాతం 0 అనేది నాట్ డిఫైన్డ్, ఆ విలువ నిర్వచితం కాదు. కాబట్టి ఏ ఘాతం 0, 100 ఘాతం 0 అన్నా ఒకటే, 1000 ఘాతం 0 అన్నా ఒకటే, 10,000 ఘాతం 0 అన్నా ఒకటే, ఎనీ నెంబర్ పవర్ ఘాతం 0 ఉంటే దాని విలువ 1. ఇక్కడ మనకు 1/64 ఘాతం 0 అంటే దీని విలువ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ప్లస్ ఇక్కడ 64ను 8 స్క్వేర్ రాస్తాం. 8 స్క్వేర్ మైనస్ 1/2, 2 క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ మైనస్ 32 అంటే -2 ఘాతం 5 హోల్ ఘాతం 4/5. 2ను 5 సార్లు, 2 2 4, 4 2 8, 8 2 16, 16 32 అంటే 2 ఘాతం 5. ఇప్పుడు ఈ 5 కొట్టుడు పోతుంది అంటే ఇక్కడ ఏం మిగులుతుంది మనకు చూడండి, 1 8 ఘాతం -1 ప్లస్ 2ను 4 సార్లు గుణిస్తే 2 2 4, 4 2 8, 2 16. ఇక్కడ 1 ప్లస్ ఏ ఘాతం -n, 1/n అంటే 1/8 ప్లస్ 16. కాసాగు ఎంత వస్తుంది? 8 వస్తుంది. 8 1 8, 1 8 16 128, 16 ఎంబుల్ 128. అంటే ఇక్కడ చూడండి 9, 136, 137, 137/8 దాని విలువ అవుతుంది. 137/8 దాని విలువ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 343 ఘాతం 2 డివైడెడ్ బై 343 ఘాతం 4/3. ఏ ఘాతం m డివైడెడ్ బై b, ఏ ఘాతం n అంటే ఏమొస్తుంది? ఏ ఘాతం m మైనస్ n. అంటే ఇక్కడ దీన్ని డైరెక్ట్ వేస్తున్నా, 343 ఘాతం 2 మైనస్ 4/3, 2 మైనస్ 4/3. 343 అంటే 7 క్యూబ్ రాస్తాం. 343 అంటే 7 క్యూబ్, 7 ఏళ్ళ 49, 49 ఏళ్ళ 343. ఇక్కడ కాసాకు కడదాం. 3 2 6, 6 మైనస్ 4/3 అంటే ఏమొస్తుంది? 7 క్యూబ్ ఇంటూ 6 ఇట్లా నుంచి అంటే 2/3. 3 3 క్యాన్సిల్ అయితే 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 7 ఏళ్ళ, 7 ఏళ్ళు ఎంత? 49. దాని ఆన్సర్ ఎంత అవుతుంది? 49. రైట్. ఇక్కడ ఇంకొకటి చూడండి, 1/-6 ఘాతం -2, 1/6 ఘాతం -2 ఇంటూ 81 ఘాతం -3/4. దీన్ని 1/ఏ ఘాతం ఏంటంటే ఏ ఘాతం -n. ఇప్పుడు దీనికి మనం రాస్తే ఏమవుతుంది? 6 స్క్వేర్ అవుతుంది ఇది. ఇక్కడ 81ని 3 ఘాతం 4 రాయొచ్చు. 3 ఘాతం 4, 3 ఘాతం 4 హోల్ ఘాతం -3/4, 4 క్యాన్సిల్ అవుతుంది. 4 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 6 స్క్వేర్ ఇంటూ 3 ఘాతం 3 అంటే 1/3, 1/3 క్యూబ్. 6 స్క్వేర్ 36, 1/3 క్యూబ్. ముళ్ళ 9, 9 ముళ్ళ 27, 9 3 9 4 అంటే ఎంత వస్తుంది? 4/3 దాని ఆన్సర్ అవుతుంది. దీని విలువ 4/3. అంటే ఇక్కడ ఏ ఘాతం m ఇంటూ ఏ ఘాతం n, ఏ ఘాతం m ప్లస్ n. ఏ ఘాతం m డివైడెడ్ బై ఏ ఘాతం n, ఏ ఘాతం m మైనస్ n, ఏ ఘాతం m మైనస్ n. ఏ ఘాతం 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ విలువ 0 ఘాతం అనేది నిర్వచింపబడదు. 0 ఘాతం 0 అనేది నిర్వచింపబడదు. కాబట్టి ఏ విలువ 0 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఏ ఘాతం 0 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, నిర్వచితం అవుతుంది. ఫ్రెండ్స్, రూల్ 9 తెలుసుకుందాం. nth రూట్ ఆఫ్ a ఇంటూ nth రూట్ ఆఫ్ a, nవ మూలము a ఇంటూ nవ మూలం b ఈజ్ ఈక్వల్ టు nవ మూలము రూట్ ఆఫ్ a ఇంటూ b. nth root of a into nth root of b is equal to nth root of ab, a into b. nth root of a by nth root of b is equal to nth root of a by b. mth root of a is equal to mnth root of a. nth root of a is equal to mnth root of a. nth root of a ఘాతం n is equal to a. nth root of a ఘాతం p is equal to a ఘాతం p by n, a ఘాతం p by n. nth root of a ఘాతం p is equal to a ఘాతం
p/n. ఇక్కడ nవ మూలం. రైట్, ఇక్కడ ఒక సమస్య చూడండి ఫ్రెండ్స్. క్యూబ్ రూట్ ఆఫ్ 8/27 విలువ ఎంత? క్యూబ్ రూట్ ఆఫ్ 8/27. క్యూబ్ రూట్ ఆఫ్ 8/27 అంటే ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 8 2 క్యూబ్, 27 3 క్యూబ్, 2 2 4, 4 2 8, ముల 9, 9 3 27. అంటే మనం ఇక్కడ 2/3 హోల్ క్యూబ్. nth రూట్ ఆఫ్ a to the power of n is equal to a. n క్యూబ్ రూట్ ఆఫ్ 2/3 హోల్ క్యూబ్ is equal to 2/3. 2/3. ఇక్కడ మనకు 4th రూట్ ఆఫ్ 121 ఇంటూ 4th రూట్ ఆఫ్ 121 ఏమవుతుంది? 4th రూట్ ఆఫ్ 121 ఇంటూ 121. 4th రూట్ ఆఫ్ 121 అంటే 11 స్క్వేర్. 11 స్క్వేర్ 121 11 స్క్వేర్ 11 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్ అంటే ఏమవుతుంది? భూములు సమానం అంటే ఘాతాలు కొడతాం. అంటే ఇక్కడ 4 ఘాతం 11 ఘాతం 4 అంటే ఆన్సర్ ఈజ్ 11. ఆన్సర్ ఈజ్ 11. క్యూబ్ రూట్ ఆఫ్ 4x - 7 - 5 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఎక్స్ విలువ ఎంత అన్నది. ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 4x - 7 ఈజ్ ఈక్వల్ టు ఈ -5 అడిగిపోతే +5 అవుతుంది. ఇరువైపులా ఘనమూలం చేసినట్లయితే ఘనమూలం చేస్తే ఈ ఘనమూలం ఘనం క్యాన్సిల్ అవుతుంది. 4x - 7 ఈజ్ ఈక్వల్ టు 125. 4x - 7 ఈజ్ ఈక్వల్ టు 5 క్యూబ్. 5 25, 25 125. అంటే ఇక్కడ 4x ఈజ్ ఈక్వల్ టు 125 + 7 అంటే 132. 4x ఈజ్ ఈక్వల్ 132 అంటే x ఈజ్ ఈక్వల్ టు 132/4. 4 ఒకట్ల 4 ముళ్ళ 12, 1 మిగులుతుంది 4 ముళ్ళ అంటే ఎంత వస్తుంది? x విలువ 33 వస్తుంది. x విలువ ఎంత వస్తుంది? 33. రైట్. 10 ఘాతం 2y ఈజ్ ఈక్వల్ టు 25 అయినా 10 ఘాతం y ఎంత? 10 ఘాతం y ఎంత? ఇక్కడ బాగా చూడండి. 10 ఘాతం 2y ఈజ్ ఈక్వల్ టు 25. మరి 10 ఘాతం 2y అంటే నేను 10 ఘాతం y హోల్ స్క్వేర్ రాస్తా. 25ను 5 స్క్వేర్ రాస్తా. 25ను 5 స్క్వేర్ రాస్తా. భూములు సమానం అంటే ఘాతాలు సమానము, ఘాతాలు సమానం ఉంటే భూములు సమానం. ఇక్కడ 10 ఘాతం 2y, 10 ఘాతం y హోల్ ఘాతం 2, 10 ఘాతం y హోల్ ఘాతం 2 అంటే 2y అవుతుంది. ఇక్కడ ఘాతాలు సమానం కాబట్టి భూములు సమానం. అంటే ఇక్కడ 10 ఘాతం y ఈజ్ ఈక్వల్ టు 5. మనకు కావాల్సింది 10 ఘాతం y విలువ అడిగాను. 10 ఘాతం y విలువ. ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్. రూట్ ఆఫ్ 2 ఘాతం n ఈజ్ ఈక్వల్ టు 64 అయినా n విలువ ఎంత? n విలువ ఎంత? రూట్ ఆఫ్ 2 ఘాతం n ఈజ్ ఈక్వల్ టు 64 అయినా n విలువ ఎంత? మరి ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు దీన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. 2 ఘాతం n హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 ఘాతం n అవుతుంది. 8ని 2 క్యూబ్ రాయొచ్చు. 2 క్యూబ్ అంటే 6, 2 ఘాతం 12, 2 2 4, 8ని 2 క్యూబ్ రాస్తాం. 2 క్యూబ్ ఇక్కడ చూడండి, 2 క్యూబ్ హోల్ స్క్వేర్, 3 2 6, 6 2 12 అంటే భూములు సమానం కాబట్టి ఘాతాలు సమానం. n ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 12 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 12. డైరెక్ట్ ఇంకో స్టెప్ వేద్దాం చూడండి. 64, 2 ఘాతం 6 హోల్ స్క్వేర్. 64 అంటే 2 ఘాతం 6, 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64, 2 ఘాతం 6. ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే 2 ఘాతం n ఈజ్ ఈక్వల్ టు 2 6 12. అంటే ఇక్కడ భూములు సమానం అయితే ఘాతాలు సమానం, ఘాతాలు సమానం అయితే భూములు సమానం. రూట్ ఆఫ్ 1 ప్లస్ 25/144. ఇక్కడ మనకు LHS తీసుకుంటే రూట్ ఆఫ్ 1 ప్లస్ 25/144 కాసా గడితే 144
144 ప్లస్ 25 అంటే ఎంత వస్తుంది 169/144. 169 వర్గమూలం 13, 144 వర్గమూలం 12, 13/12. 13/12ను 1 + 1/12 రాసినాం అనుకోండి. 12 1 12 + 1 అంటే x విలువ ఎంత వస్తుంది అన్నట్టు 1. x విలువ 1. ఇంకొకటి దీన్ని యత్నదోష పద్ధతి అంటారు. కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ తీసుకొని కూడా మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి యత్నదోష పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.